హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఆల్రెడీ తమ్నేల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము. సో మేమైతే సమ్మక్క సారక్క జాతరకు పోతున్నాము. మేము పోయేసరికి అందరూ అయితే రెడీ అయి ఉన్నారు. ఇంకా లైన్ గా అందరు ఒక్కొక్కరు ఇంకా ట్రావెలర్ అయితే ఎక్కుతున్నారు. ఏంటి జాతర ఎప్పుడో అయిపోతే ఇప్పుడు చూపిస్తున్నారు, ఇన్ని రోజులకు పోయిరా అని అనుకుంటున్నారా? అట్లా ఏం లేదండి, మేము జాతర టైంలోనే పోయినాము. జాతర టైంలో అంటే ఎగ్జాక్ట్ ఆ 3 days అయితే ఏం పోలేదు, ఒక 1 week తర్వాత అయితే పోయినాము. ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉంటారు కదా మెయిన్ జాతర టైంలో. సో అందుకని మేమైతే ఒక 1 week 10 days అట్లా గ్యాప్ ఇచ్చి పోయినాము. మేము ఇంతకుముందు లాస్ట్ 2-3 times కూడా పోయినాము. ఇది ఫస్ట్ టైం అయితే ఏం కాదు మాకు వెళ్ళడం. సడన్గా మా పిన్ని బాబాయ్ కాల్ చేసి బయటికి వెళ్ళాలి అని అన్నారు. ఎక్కడికి బాబాయ్ పిన్ని అని అడిగితే సమ్మక్క సారక్కకి అయితే పోదామని చెప్పారు. ఎట్లా వీకెండే కదా, సాటర్డే సండే ఇంకా 2 days అయితే అట్లా ట్రిప్కి అయితే పోదామని చెప్పారు. ఇంకా నేను కూడా సరే అని చెప్పిన. ఇంకా మమ్మీ వాళ్ళ సైడ్ ఎట్లా అంటే అప్పుడే అనుకొని అప్పటిదప్పుడే స్టార్ట్ అయిపోతారు అనమాట. అట్లా ప్లాన్ చేస్తారు వాళ్ళు. అట్లా ప్లాన్ చేయడం కూడా కరెక్టే, ఎందుకంటే మనము ఇట్లా ఒక 10 days తర్వాత వెళ్ళాలి, 20 days తర్వాత వెళ్ళాలి, నెక్స్ట్ మంత్ వెళ్ళాలనుకుంటాం కదా. అలాంటి ప్లాన్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వవు. ఇంకా పోము కూడా, ఇంకా జస్ట్ అనుకోవడం వరకే ఉంటుంది. ఎప్పుడైతే అనుకోకుండా సడన్గా ప్లాన్ చేస్తామో వెళ్ళిపోతాం మంచిగా ట్రిప్లకు అయితే. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. అందరం అయితే బస్సులో కూర్చున్నాము. బస్ అంటే ఇది మినీ బస్ అనమాట. శాన్వి వాళ్ళ మమ్మీ లేకుండా వస్తుంది ఇంకా, సో కొంచెం ఎమోషనల్ అయిందనమాట. బస్ స్టార్ట్ కాగానే కొంచెం ఏడుపు వచ్చింది అమ్మకి. చూడండి తన ఫేస్ ఎట్లుందో, వాళ్ళ మమ్మీ రావట్లేదని. బట్ ఆమెకే చాలా ఇంట్రెస్ట్ ఉంది రావాలని. నేను పోతా మమ్మీ, నేను పోతా మమ్మీ అని చెప్పి వచ్చింది. ఇంకా మా అక్క కూడా పంపించింది, కొంచెం ఎంజాయ్ చేస్తుంది కదా బయటికి వెళ్ళని. ఇంకా మా అక్క కూడా పంపించింది. ఒక కొద్దిసేపు కొంచెం ఎమోషనల్ అయింది కానీ తర్వాత సెట్ అయిపోయింది. ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎగిరింది, ఫుల్ ఎంజాయ్ చేసింది, డాన్సులు చేసింది, పాటలు పాడింది. ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ చేస్తుంది మాకు. సో ఆల్రెడీ చెప్పిన కదా మేము 2 days అయితే పోతున్నామని, సాటర్డే సండే. ఫస్ట్ అయితే మేము కొమరల్లి మల్లన్న టెంపుల్కి అయితే పోతున్నాము. ఇక్కడ చూస్తుంటే పబ్లిక్ అయితే అంత లేరు కానీ లోపల కొంచెం ఉండే. జాతర టైంలో అయితే చాలా మంది ఉంటారంట. ఇంకా సండేస్ కూడా పబ్లిక్ బాగానే ఉంటుందంట. మేము పోయింది సాటర్డే కాబట్టి కొంచెం నార్మల్గానే ఉండే. యా, ఇందులోనే ఫోటో దిగినాం గాయస్ అప్పట్లో మేము. లాస్ట్ ఇయర్ March 19th ఇందులో ఫొటోస్ దిగినాం. సో మనకి పూలదండలు కావాలంటే పూలదండలు కూడా కొనుక్కోవచ్చు. చాలా ఫోటో షాప్సే ఉన్నాయి మనకు కావాలంటే. ఫొటోస్ దిగొచ్చు. ఆల్రెడీ మేము లాస్ట్ టైం దిగినాం కాబట్టి ఈసారి ఏం దిగట్లేదు. ఇగో ఈమె చూడు, ఈమె ఐస్ క్రీమ్ మొక్కిస్తుండు. శాన్వి ఎందుకు వచ్చిందంటే ఐస్ క్రీమ్ కావాలని మొక్కుకోవడానికి వచ్చిందంట గాయస్. శాన్వి స్కూప్స్ దేవుడా. ఇంకా మేము పూలదండ తీసుకున్నాము. ఫోన్స్ అన్ని లాకర్లో పెట్టాలి కాబట్టి ఫోన్స్ అన్ని లాకర్లో పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం అయితే మంచిగా జరిగింది మాకైతే. ఇంకా పెద్దమ్మ అయితే అందరికీ లడ్డు ప్రసాదం అయితే ఇస్తుంది. లోపల చాలాసేపు నించున్నాం కదా, కొద్దిసేపు బయట కూర్చుందాం అని చెప్పేసి బయట కూర్చున్నాం. ఇట్లా అప్పటికి 1:30 అట్లా అవుతుంది. ఇంకా తిందామని చెప్పేసి ఇంకా అక్కడనే కొమరవెల్లి మల్లన్న టెంపుల్ దగ్గర పార్కింగ్ చేసుకున్నాం కదా మేము వెహికల్, అక్కడనే కూర్చొని తింటున్నాము. మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే పులిహోర, టమాటో రైస్ ఇంకా కొన్ని కర్రీస్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా వాటితో అయితే తినేసి ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడైతే వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాము. సో ఇంకా మా వెహికల్ అయితే పార్కింగ్లో పెట్టేసి ఇంకా నడుచుకుంటూ పోతున్నాము. కొంచెం దూరమే ఉంది, ఒక 1/2 kilometer వరకు అయితే నడిచినాము మేము. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మరి ఇంతగానం అయితే లేదు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయినాము. ఇప్పుడైతే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోపల, అందుకని ఇట్లా కొంచెం ఎక్కువ నడవాల్సి వచ్చింది మాకైతే. పబ్లిక్ అయితే ఎక్కువ ఏం లేరు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం మంచిగా అయింది మాకైతే.
దర్శనం అయిపోయినాక టెంపుల్ దగ్గరనే ఒక షాప్ ఉంది. ఇంకా ఆల్రెడీ ఫుల్ ఎండ కొడుతుంది బయట. కొంచెం థమ్స్అప్ తాగితే కొంచెం చల్లబడతామని చెప్పేసి ఇంకా థమ్స్అప్ తీసుకుంటున్నాము. ఇంకా థమ్స్అప్ వచ్చేలోపు అయితే అందరూ అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు మా వాళ్ళు. ఇక్కడ వేములవాడలో నాకైతే థమ్స్అప్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నార్మల్గా హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో అట్లా అయితే ఉండదు. కొంచెం టేస్ట్ అయితే కొంచెం వేరుంటుంది. ఇంకా అందరం థమ్స్అప్ దాగి ఇంకా మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము. ఇంకో టెంపుల్ ఏమనుకుంటున్నారా, అక్కడే దగ్గరలో ఉన్న కొండగట్టు టెంపుల్కి అయితే వచ్చినాము. నేనైతే ఈ కొండగట్టు టెంపుల్కి రావడం అయితే ఫస్ట్ టైం. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా అందరు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. జర అలసిపోయారు అనమాట. పొద్దుగాల నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, అందుకని కొంచెం అలసిపోయారు. టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది. మీలో ఎంతమంది విజిట్ చేయలేదో విజిట్ చేయండి. అది కూడా సాటర్డే విజిట్ చేయండి. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. నేను రీసెంట్గా అయితే సాటర్డేనే పోయినా. సాటర్డే నేను పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా భజన స్టార్ట్ చేసిరు. హారతి ఇవ్వడం ఇవన్నీ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా లోపల దర్శనం చేసుకొని ఇంకా బయట వచ్చి కూర్చున్నాము అందరం. మైండ్ అండ్ హార్ట్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్కి వెళ్ళాక. అసలు ప్రోగ్రామ్ ఏంటంటే అత్త కూడా ఫోన్ చేసుకున్నాడు. ఫోన్ చేసుకొని ఊకోవాలనా, మా ఇంటి పక్కన సంజోళ్ళు వాళ్ళు వీళ్ళు కొమ్మలు పోదాము రాండి అంటే మా పిల్లలతోటే పోతా నేను అని అత్తగారు అన్నారు. అత్తగారు కోడలు గారు అత్తతో పాపం కోడలతోనే పోయింది. అత్త మొన్న కురుమూర్తి జాతరకు పోయి రాలే, ఇంకేడుకో పోయేస్తుంది. మన్నెకొండ పోలే, గంగాపురం పోయింది నాయనమ్మ. జాతర పోయి రాలే, మన్నెకొండ కూడా పోయొచ్చిన మొన్న కూడా పోయొచ్చిందంట. అట్లానే ఇంకా ఫస్ట్ మేము కొండగట్టు జాతర చేసుకున్నాము. తర్వాత వేములవాడ, నెక్స్ట్ కొండగట్టు దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ సమ్మక సారకనా ధర్మపురి కూడా పోతాం ఇప్పుడు. ధర్మపురి, అవును ధర్మపురి అంట కదా, నియర్ బై ఉందంట. అక్కడ నియర్ బై లో ధర్మపురి ఉందంట. కానీ మేము వెళ్ళే వరకు టెంపుల్ అయితే క్లోజ్ అవుతుంది అని చెప్పారు. ఇంకా అందుకని ఏం పోలేదు. ఒకవేళ మా దర్శనం ఇక్కడ కొంచెం ముందయి ఉంటే మేబీ అక్కడ కూడా వెళ్తుండే మేము, ధర్మపురి టెంపుల్ కూడా. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి ఒక దగ్గర అయితే అయినాము. అందరం చాయ్ తాగుదామని చెప్పేసి ఇంకా మిర్చీలు తీసుకురమ్మని చెప్తే ఇంకా నేను, మా హస్బెండ్, మమ్మీ, మా అమ్మమ్మ అయితే మిర్చీల కోసం వచ్చినాము. మిగతా అందరూ అయితే ఇంకొక దగ్గర ఉన్నారనమాట. యాక్చువల్లీ నేను టీ అయితే అసలు తాగను, బట్ నాకు ఫీవర్ ఉందనమాట చాలా. అందుకని ఇంకా అక్కడ టీ తాగినా కొంచెం ఎనర్జీ కోసం. ముందు రోజే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది, అస్సలు తగ్గట్లేదు. ఇంకా ఎట్లయినా సరే టెంపుల్కి అనుకున్నా కాబట్టి వెళ్ళాల్సిందే అని ఇంకా వెళ్తున్నా. ఇంకా మా మమ్మీ చపాతీ తినిపించింది. చపాతీ తిన్నాక ఇంకా టాబ్లెట్ అయితే వేసుకున్నా. టాబ్లెట్ వేసుకున్నంతసేపు కొంచెం బాగానే ఉంది, కానీ మళ్ళీ తర్వాత ఫీవర్ అయితే వచ్చింది. ఇంకా నేనైతే బస్సులోనే కూర్చొని తిన్నా. మా వాళ్ళైతే అందరు బయటే ఉన్నారు, బయట కూర్చొని తింటున్నారు. ఒకసారి చూడండి మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఏంటి ఎక్కడున్నారు అని అనుకుంటున్నారా, మేమైతే బస్సు వచ్చేసి పెట్రోల్ బంక్లో ఆపినాం. అక్కడనే కూర్చొని తిన్నారు అందరూ. అయితే మోస్ట్లీ ట్రావెల్ చేసిన వాళ్ళందరూ అయితే ఇట్లా పెట్రోల్ బంక్లలోనే తింటారు. కొంచెం సేఫ్ కూడా కదా అక్కడ మనకి, అందుకని అక్కడనే తింటారు. ఈ నైట్ టైంలో చెట్ల కింద ఎట్లా కూర్చుంటాం చెప్పండి, అందుకని ఇట్లా పెట్రోల్ బంక్లో కూర్చొని అయితే తిన్నాం. అండ్ ఫైనలీ నైట్ అయితే మేము కాళేశ్వరంకి అయితే వచ్చేసినాము. ముచ్చటేస్తున్నావా? సెకండ్ ఫ్లోరా? సో అంకుల్ గారు అయితే మనకి ఎక్కడో రూమ్ చూపిస్తున్నారు. 158. సో మేమైతే కాళేశ్వరంలో రూమ్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే నైట్ పడుకోవడానికి అండ్ ఫ్రెష్ అవ్వడానికి కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాము. ఇంకా మా పెద్ద మమ్మీ చెప్తుంది, అప్పట్లో తీసినట్టు నువ్వు ఇప్పట్లో వీడియో తీయట్లేదు, అంత యాక్టివ్గా లేవని చెప్తుంది మా పెద్ద మమ్మీ. ఇప్పటి నుంచి నేను మోస్ట్లీ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇంకా మార్నింగ్ వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయినాము. మా వాళ్ళందరూ కలిసి నదిలో స్నానం చేసిరు. నేను మా చెల్లి అయితే ఇంకా రూమ్లోనే చేసినాం, ఎందుకంటే ఫుల్ చల్లగా ఉందన్నమాట బయట వెదర్ అయితే. సో మళ్ళీ నదిలో చేస్తే మళ్ళీ ఫీవర్ వేడి వస్తుందా అని చెప్పేసి ఇంకా రూమ్లోనే ఫ్రెష్ అయిపోయినా. ఇంకా మా వాళ్ళందరూ అక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చిరు. ఇంకా ఇక్కడనేమో రెడీ అవుతుర్రు. అల్లుళ్ళు వచ్చే, మన్మన్లు వచ్చే, మన్మరాళ్ళు వచ్చే, ఎందుకమ్మా ఇప్పుడు అప్పుడే వాళ్ళలేదు. వీళ్ళకి టైం అయితే ఇప్పుడు దువ్వుకోవడము, వ్యాజ్లైన్ పెట్టుకోవడము. ఎంత పిల్లగాడివి? జస్ట్ 46. ఏంటిది? ఎందుకు? ఎవరికి? వైషుకా? చెద్దరు వేసుకొని పోతావే గుడికి? మా వాళ్ళ ముచ్చట్లు ఇట్లుంటాయి అనమాట. ఇంకా కంటిన్యూస్గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం అందరం. అయితే ఇంకా కాళేశ్వరంలో అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇంకా దర్శనంకి అయితే వెళ్తున్నాం మేమైతే కాళేశ్వరం పుష్కరాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది 3rd టైం మేము రావడం. అయితే మాకైతే కాళేశ్వరం రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటారా, ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకొని వచ్చినాం అనమాట. అంటే ముందే ప్లానింగ్ అయితే ఏం లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా డైరెక్ట్ వచ్చేసినాము. యాక్చువల్లీ ఇది ప్లానింగ్లో అయితే లేదు, బట్ నైట్ అనుకొని ఇంకా వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అప్పటిదప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చినాము ఇక్కడికైతే. ఇంకా యమకోణం దగ్గరికి అయితే వెళ్ళిరు మా వాళ్ళందరూ. ఇంకా లైన్గా అందరూ ఒక్కొక్కరు అయితే అందులో నుంచి వెళ్తారు.
కాళేశ్వరంలో దర్శనం అయిపోగానే మేమైతే సమ్మక్క సారక్క జాతరకి అయితే వచ్చేసినాము. ఫస్ట్ అయితే జంపన వాగుకి వచ్చినాము కాలు చేతులు కడుక్కుందామని. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి ఉన్నాం కదా, అందుకని జస్ట్ కాలు చేతులు మాత్రమే కడుక్కున్నాం ఇక్కడ. ఇంకా మా సాన్వికాని చూడండి, వాళ్ళ నాన్నమ్మ మంచిగా ఎత్తుకొని పోతుంది. అప్పట్లో చూస్తుండే చూసిరా అట్లా ఎత్తుకోపోతుంది అనమాట ఇంకా భుజాల మీద. ఇంకా ఎంట్రన్స్ లో చూడండి సమ్మక్క సారక్క దగ్గర ఇట్లా ఉందన్నమాట. ఇంకా సండే కదా, పబ్లిక్ అయితే ఘోరంగా ఉంది. మస్తు అంటే మస్తు పబ్లిక్ ఉన్నారు ఆ రోజు అయితే. ఎందుకంటే అందరూ వీకెండ్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అప్పుడు హాలిడే ఉంటది కాబట్టి వీకెండ్ రావడానికే ట్రై చేస్తారు. సాటర్డే అయితే జర తక్కువనే ఉండేనంట రష్. మా ఫ్రెండ్స్ కొంతమంది సాటర్డే వేరు, అప్పుడు అంత రష్ అయితే లేదంట. మేము పోయింది సండే కదా, సండే అయితే మస్తు అంటే మస్తు మంది ఉండే. ఇంకా మేము బంగారం అయితే కాళేశ్వరం వెళ్లే దారిలోనే తీసుకున్నాము. మేము మిర్చిలు తీసుకుంటామని చెప్పిన కదా, అక్కడనే తీసుకున్నాం మేము బంగారం అయితే. బంగారం అంటే బెల్లం అన్నమాట. ఇంకా బంగారం కొబ్బరికాయలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం మేము టెంపుల్ దగ్గరికి. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. మా వెహికల్ ఏమో 2 కిలోమీటర్స్ బ్యాకే పెట్టేసినాము, ఆ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎండకైతే అస్సలు అవ్వట్లేదు, ఇంకా అయినా కూడా తప్పదని ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా దర్శనం అవ్వాలి కదా మనకు మంచిగా, అందుకని ఇంకా నడుచుకుంటూ పోతున్నాము. ఏమైనా ఆటోలు కనిపిస్తే అందులో పోదామంటే ఏ ఆటో అయితే పోతలేదు, చాలా తక్కువ అనమాట ఆటోలు అట్లా కనిపించడము. మోస్ట్లీ ఎవరి ఆటోలు వాళ్ళే తెచ్చుకుంటారు. కొంచెం ఆటోలు ఫెసిలిటీ పెట్టుంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే ఎండలో అందరు నడుచుకుంటూ పోలేరు కదా, కొంతమంది నడవలేరు కదా, వాళ్ళకి ఆటో ఉంటే కొంచెం ఈజీగా వెళ్ళి రావచ్చు, మంచిగా ఉంటది. ఇంకా జాతర అంటే తెలుసు కదా, అన్ని బొమ్మలు అన్ని ఐటమ్స్ ఉంటాయని కొనుక్కోవడానికి. ఇంకా చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో, షాప్స్ అయితే బాగానే పెట్టిరు. ఇంకా బంగారం కూడా బయటనే పెట్టి అమ్ముతున్నారు. కొంతమంది అయితే కొన్ని మొక్కుకుంటారు, లైక్ వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉందో అంత బంగారం అయితే సమర్పిస్తారనమాట అమ్మవారి దగ్గర అయితే. కోరుకున్న కోరికలు తీరుతాయి చాలా మందికి, అందుకే చాలా మంది వస్తారు ఈ టెంపుల్ కి అయితే. బస్ నిండా ఈగలు ఉన్నాయని చెప్పేసి మా బాబాయ్ అయితే దులుపుతుండ అనమాట, అటు ఇటు టవల్తో అంటుండు బయటకు వెళ్ళడానికి. ఇంకా బస్ స్టార్ట్ చేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఒక ప్లేస్ లో అయితే ఆపుకున్నాము. ఇంకా వంట అయితే చేసుకుంటున్నాము చెట్టు కింద. టెంపుల్ దగ్గరనే ఇంకా కోడిని అయితే కోపించుకొచ్చిరు, అందరం ఒక్కొక్క కోడి అయితే కోపించుకున్నాము. ఇంకా అన్ని కోళ్ళు కలిపి వంట అయితే చేస్తారు మా వాళ్ళు. కట్టెల పొయ్యి మీద మంచిగా బగారన్నము, చికెన్. మా పెద్ద మమ్మీ వెజ్ కాబట్టి ఇంకా ఆమెకు కూడా ఒక కూర చేసిరు. మా పెద్ద మమ్మీకి ఐ థింక్ పాలకూర కూడా చేసిరు అనుకుంటా, ఎందుకంటే మా పెద్ద మమ్మీ నాన్ వెజ్ అస్సలు తినదు, అందుకని ఆమెకి వెజ్. ఇంకా ఇంటి దగ్గర నుంచి బొంగులు తీసుకొని వచ్చిర్రు. ఇంకా అందరు కూర్చొని అయితే బొంగులు తింటున్నారు, ఎందుకంటే అన్నం కూర అయ్యే వరకు కొంచెం లేట్ అవుతుంది కదా, అప్పటి వరకు కొంచెం ఎనర్జీగా ఉండాలని చెప్పేసి బొంగులు అయితే తింటున్నారు. మా వాళ్ళైతే ఇంటి దగ్గర నుంచి అన్ని తీసుకొని వచ్చారు, గిన్నెలు, స్టవ్, గ్యాస్. ఇంకా కట్టెల పొయ్యి అంటే అక్కడనే అనమాట, మిగతా అన్ని అయితే తీసుకొని వచ్చారు. కట్టెల పొయ్యి మీద వండితే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఇంకా వండినవన్నీ అమ్మవారి దగ్గర పెట్టాలి, అందుకని మా వాళ్ళైతే ఇంకా పెడుతున్నారు ఒక ప్లేట్లో. ప్లేట్ అంటే ఒక ఆకులో అనమాట, ఒక ఆకులో అన్ని పెట్టేస్తున్నారు. ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇంకా అందరికైతే ఆకలి అవుతుంది. అందరైతే ఇంకా తినడానికి కూర్చున్నారు, అందరు తింటున్నారు కూడా. ఇంకా కట్టెల పొయ్యి మీద వండారు కదా, టేస్ట్ అయితే బాగుంది. అండ్ మనం ఈ కర్రీ అయితే ఇంటికి తీసుకొని వెళ్ళొద్దంట, మనం మొత్తం ఇక్కడనే తినేసేయాలి, లేదంటే పక్కకి వేరే వాళ్ళకన్నా ఇవ్వాలి మనము. మా సాన్విక అయితే వాళ్ళ మమ్మీ ఉంటే అస్సలు తినదు, వాళ్ళ మమ్మీ ఉంటే మస్తు విసిగిస్తుంది. వాళ్ళ మమ్మీ లేకపోతే మంచిగా తింటది. మోస్ట్లీ అందరు పిల్లలు అంతే కదా, వాళ్ళ మమ్మీ ఉంటేనే విసిగిస్తారు బాగా. మా పెద్దాడి చూడండి దేని మీద కూర్చున్నాడు, సిలిండర్ మీద కూర్చున్నాడు. యాక్చువల్లీ ఇంతకుముందు మా పక్కన ఒక కార్ ఉండే, వాళ్ళ దగ్గర చైర్ ఉంటే మా పెద్దాడికి ఇచ్చిరు. అంతసేపు చైర్ మీద కూర్చుండు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చైర్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మా పెద్దాడికి ఏం చేయాలో తెలియక సిలిండర్ తీసుకొని ఇంకా మంచి సిలిండర్ మీద కూర్చొని మంచిగా తినుకుంటా ఎంజాయ్ చేస్తుండు. ఇంకా తినడానికి ముందు టేబుల్ ఉండాలి కదా, ఇక టేబుల్ లేదని చెప్పేసి మా బాబాయ్ ఏం చేసిండంటే వాటర్ డబ్బా తీసుకొచ్చి మా పెద్దాడి ముందు పెట్టిండు,
దాని మీద పెట్టుకొని తింటుండు. ఏమైంది మళ్ళీ ఇట్లా వేస్తే బాగుందన్నా పైన ఉన్నాయేమో హ్యాండ్ బ్యాగ్లలో కొనికరాదు రానికరాదు ఒక్కసారి మంచిగా దిగి ఒకసారి చూపి ఇటు పంపు పెద్దమ్మ తీస్తే వీడియోలో పడతారు మేకప్ అయిపోతుంది మళ్ళీ మీకు ఆర్డర్లు రాగల బాగుందమ్మా ఇద్దరం బాగుందమ్మా చూడు ఎవరు బాగున్నారు మా ఇద్దరు మీరిద్దరు బాగున్నారు ఇద్దరం బాగుందమ్మా పంక్ ఎవరికి ఉంది నాకుంది నీకే పంకు బేబీ నేనైతే పంక్ బేబీని అంటమ్మా నువ్వు నేను గుడ్ బేబీ అంట నేను పంక్ బేబీ గుడ్ బేబీ రెండు గుడ్లు రెండు అవును అవో మంచిగా గుడ్లు మళ్ళీ ఇట్లా ఇట్లా తీస్తే బాగుంటుందంట మళ్ళీ ఇట్లా అనుకో తిన్న తర్వాత కొద్దిసేపు టైం పాస్ చేసి మేమైతే ఇంటికి వచ్చేసినాము. నైట్ వచ్చేవరకు 12 అయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా సాన్విక బొమ్మలు చూడండి. ఇంకా మా సాన్విక అంటే దీని ఒక్కదానివే కాదు అందరివి అనమాట బొమ్మలు, పిల్లలందరివి. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ, పిన్ని వాళ్ళు అందరైతే తీసుకున్న బొమ్మలు అనమాట. దీనికే ఒక 7-8 బొమ్మలు ఉండొచ్చు నాకు తెలిసి ఇందులోనే. ఇంకా జున్ను, డింపుల్, శాన్వి, విషు, హిమ్ము వీళ్ళందరూ అనమాట బొమ్మలు. ఇంకా అన్ని అందులో నుంచి తీస్తుంది ఒక్కొక్కటి. సంచి నిండింది అనమాట వీళ్ళ బొమ్మలే చూడండి అన్ని. మా శాన్వికి ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా కర్వే అనమాట. అసలు బొమ్మలు లేవన్నట్టే చేస్తుంది. మళ్ళా కావాలని మళ్ళా ఉంటుంది. ఈమె ఏడికి పోయినా ఆమెకు షాపింగ్ అయితే పక్కా ఉండాల్సిందే, బొమ్మల షాపింగ్. గర్ల్స్ అందరికి అదొక పిచ్చి అనమాట షాపింగ్ చేయడము. మనకు కూడా అంతే కదా, సో వీళ్ళకి కూడా అంతే అనమాట, పిల్లలకు కూడా. ఇంకా శాన్వి వాళ్ళ మమ్మీ డాడీకి చూపిస్తుంది అమ్మ బొమ్మల్ని. సో గాయ్స్ వాళ్ళ డాడీ డాన్స్ చేస్తుండు, వాళ్ళ అమ్మ గల్ల పెట్ట పట్టుకుంది. సో మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసినాం అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్. అండ్ కొత్త వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.